ఛాంపియన్స్ ట్రోఫీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను భారత్ దెబ్బ కొట్టింది. 2017 ఫైనల్లో పాక్ చేతిలో ఓటమికి ఇప్పుడు కసిదీరా ప్రతీకారం తీర్చుకుంది. ఆదివారం ఫిబ్రవరి 23న దుబాయ్ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. పాక్ను ఓడించి ఇంటికి సాగనంపింది. మరోవైపు టీమిండియా సెమీస్కు దాదాపుగా అర్హత సాధించినట్లే. కింగ్ విరాట్ కోహ్లీ 100 నాటౌట్ సెన్సేషనల్ ఇన్నింగ్స్తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొదట పాక్ 241 పరుగులకు ఆలౌట్ కాగా ఛేదనలో టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 42.3 ఓవర్లలో టార్గెట్ రీచ్ అయింది. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్పై ఛేదనను దూకుడుగా మొదలెట్టినప్పటికీ రోహిత్ 20 త్వరగానే నిష్క్రమించాడు. షెహన్షా అఫ్రిది రోహిత్ను బౌల్ చేశాడు. హిట్మ్యాన్ అవుట్ అయిన ఆ ఎఫెక్ట్ జట్టుపై పడకుండా శుభ్మన్ గిల్ 46, కోహ్లీ కలిసి ఇన్నింగ్స్ నడిపించారు. చక్కటి షాట్లు ఆడుతూ జట్టును లక్ష్యం దిశగా తీసుకెళ్లారు. ఈ జోడీ 2వ వికెట్కు 69 పరుగులు జోడించింది. అయితే సూపర్ ఫామ్లో ఉన్న గిల్ను స్పిన్నర్ అబ్బార్ అహ్మద్ అమేజింగ్ డెలివరీతో బౌల్డ్ చేశాడు. పాకిస్తాన్ అంటే చాలా చెలరేగిపోయే కోహ్లీ మరోసారి దాయాది జట్టుకు చుక్కలు చూపించాడు. ఎంతో అందంగా బ్యాటింగ్ చేశాడు. చేజింగ్లో మునగాడైన కోహ్లీ చక్కగా ఇన్నింగ్స్ నిర్మించాడు. తనదైన శైలిలో కవర్ డ్రైవ్లతో అలరించాడు. ఆఫ్ స్టంప్ బయట కూడా పడ్డ బంతులకు కూడా టెంప్ట్ కాలేదు. గొప్ప సంయమనం పాటించాడు. క్రికెటింగ్ షాట్లతో దుబాయ్ స్టేడియాన్ని ఉర్రూతలూగించాడు. అతనికి శ్రేయస్ అయ్యర్ 56 చక్కగా సహకరించాడు. హాఫ్ సెంచరీతో అలరించాడు.